హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. పెయింటింగ్స్ వేయాలనే ఇష్టంతో ఫ్రీ టైమ్ కోసం చూస్తూ ఉంటాను. నా ఛానల్‌లో మీతో షేర్ చేసుకునే నా ఫస్ట్ పెయింటింగ్ వీడియో. ముందుగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇడ్లీ అయితే ఎంత హ్యాపీగా, ఈజీగా అనిపిస్తుందో, ఈ దిబ్బరట్టు కూడా నాకు అంతే అనిపిస్తుందండి. ఎందుకలా అంటున్నాను అని అనుకుంటున్నారా? ఫ్యామిలీ మొత్తానికి ఇడ్లీ ఒకసారిగా వేసుకుంటాం కదా! అలానే ఈ దిబ్బరొట్టె కూడా చక్కగా ఇలా మందంగా వేసుకొని 2 పీసెస్ ఆర్ 3 పీసెస్ కట్ చేసుకొని, ఇద్దరం, ముగ్గురం హ్యాపీగా కూర్చొని తినొచ్చు. 2, 3 టైమ్స్ వేసే పని తప్పుతుంది. టేస్ట్‌కి టేస్ట్ కూడా. ఆడవాళ్ళకి శ్రమ తక్కువగా అవుతుందంటే హ్యాపీయే కదా! పెయింటింగ్‌ని పూర్తి చేసుకోవడమే ఈరోజు నాకు పెద్ద టాస్క్. ఇక పెయింటింగ్‌లో కూర్చున్నాను అంటే, ఇక అది పూర్తయ్యేదాకా లేవనండి. అంత ఇష్టం నాకు. ముందుగా ఏ పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నానో అది చక్కగా డ్రా చేసుకున్నాను. ఈరోజైతే పెయింటింగ్స్ గురించి చిన్న చిన్న సింపుల్ టిప్స్ చెప్దామనుకుంటున్నాను. పెయింటింగ్స్ చార్ట్స్ మనకి బయట షాప్‌లో అవైలబుల్ ఉంటాయి. ఉట్టి చార్ట్స్ కన్నా కూడా కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే ఆ పెయింటింగ్ మరింత అందంగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే ఈ చార్ట్ పైన నార్మల్ వైట్ లైనింగ్ క్లాత్‌ని ఫెవికాల్‌తో అంటించాను. ఫుల్లుగా డ్రై అయ్యాక మనం హ్యాపీగా పెయింట్ వేసుకోవచ్చు. ఇలా మనం క్లాత్‌ని చార్ట్ పైన పేస్ట్ చేసుకోవడం వల్ల ఇలా హోల్స్‌గా కనిపిస్తుంది. పెయింటింగ్ వేసాక ఫినిషింగ్ చాలా బావుంటుంది. ఈరోజు నేను చెప్పిన బ్యూటిఫుల్ టిప్ ఇది. పెయింటింగ్ కోసమైతే నేనైతే ఈ అక్రిలిక్ పెయింట్‌ని వాడుతున్నాను. ఎందుకంటే దీని కలర్స్ చాలా బ్రైట్‌గా ఉంటాయి. ఇవి మల్టిపుల్ యూజెస్‌గా కూడా వాడుకోవచ్చు. ఇలా చార్ట్స్ మీద వాడుకోవచ్చు. చెక్క బొమ్మల మీద, క్లాత్స్ మీద, మొక్కలు పెట్టుకునే పాట్స్ మీద, మట్టి బొమ్మల మీద ఇలా దేనికైనా చక్కగా డెకోర్ చేసుకోవచ్చు. ఇక బ్రషెస్ దగ్గరికొచ్చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయండి. కానీ ఈ తిన్ని బ్రష్ మాత్రం నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే షేడ్స్ ఇవ్వాలన్నా, చిన్న చిన్న బాక్సెస్‌ని ఫిల్ చేయాలన్నా, అవుట్‌లైన్‌కైనా గూడా ఈ తిన్ని బ్రష్‌నే యూజ్ చేస్తూ ఉంటాము. బిగినర్స్‌కైతే ఈ బ్రష్ బాగా యూజ్ అవుతుంది. నేను ఎక్కువగా యూజ్ చేసే బ్రష్ గూడా ఇదే. ఇప్పుడు మీకు తెలిసే ఉండుంటుంది నేను ఏం పెయింట్ చేస్తున్నానో అని. యెస్. ఇది ఒక ప్లెజెంట్ ప్యారెట్స్ పెయింటింగ్ అండి. కలర్స్ ఇలా డిఫరెంట్‌గా యూజ్ చేశాను. కలర్స్ కాంబినేషన్ వల్ల కూడా పెయింటింగ్‌కి మంచి అందం వస్తుంది. ఇలా యూనిక్‌గా కనిపిస్తుంది. నార్మల్‌గా లీవ్స్‌కి గ్రీన్ కలర్ వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఆరెంజ్ ఆర్ యెల్లో స్ట్రోక్ ఇవ్వడం వల్ల లీఫ్ న్యాచురాలిటీ కనిపిస్తుంది. ఆకు పండినట్లుగా కనిపిస్తుంది. అది పెయింటింగ్‌కి చాలా అందాన్నిస్తుంది. ఇక పెయింటింగ్ పూర్తయింది. అవుట్‌లైన్ ఇచ్చేస్తే పెయింటింగ్ ఆకారం చక్కగా కనిపిస్తుంది. పెయింటింగ్ అంతా ఒకెత్తైతే అవుట్‌లైన్ ఒక ఎత్తు మరి. మీకు వీడియోని ఫాస్ట్ చేసి చూపించడం వల్ల పెయింటింగ్ త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. నాకైతే రోజంతా కష్టపడితేనే గానీ ఈ పెయింటింగ్ పూర్తి కాదు. అది పూర్తయ్యాక చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ ముందు ముందు వచ్చే పెయింటింగ్ వీడియోస్‌లో కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా ఇలానే ఛానల్‌ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. లక్ష్మి.